భారతీ సిమెంట్స్లో నిలిచిన ఉత్పత్తి 2 యూనిట్లు మూత. చంద్రబాబు సర్కార్ దుర్మార్గమే కారణం. సీఎంఓ డైరెక్షన్లో టీడీపీ గూండాల ఆగడాలు. మైనింగ్ ప్రాంతంలో కార్మికుల వాహనాల అడ్డగింత. 6 రోజులుగా సాగని లైమ్స్టోన్ మైనింగ్. ముడి ఖనిజం లేకపోవడంతో 2 యూనిట్లలో నిలిచిన ఉత్పత్తి. ఇదేం పారిశ్రామిక ప్రగతి? ఈ రకంగా తరిమేయాలన్న ఆలోచన రావటం ఏంటి? ఇది ఇందాక ఒక మిత్రుడు ఎవరో అన్నారు, రూపాయికి భూములు ఇస్తాం రెండు అనే పక్కన పిలుస్తున్నారు పరిశ్రమల వాళ్ళని. 1000 కోట్లు కొందరికి రాయితీలు ఇస్తున్నారు. శుభ్రంగా నడిచి 1000 కోట్ల పన్నులు కడుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ మీద ఎంత జగన్ గారి కుటుంబాందన్న కక్షతోటి ఇట్లా చేస్తున్నారా అనేటువంటి అనుమానం వచ్చేలాగా చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బహుశా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీరని నష్టం చేస్తుందా ఏమిటి విష్ణు గారు? సార్, ఇప్పుడు ఒక పరిశ్రమ దాన్ని ఏ రకంగా పరిశ్రమకు కావాల్సినటువంటి అనుమతులు ఇవ్వాలి, పరిశ్రమల్ని ప్రోత్సహించాలి, లేకపోతే పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన చేయాలి అని చెప్పిన ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉండాలి. ఒక ముందు చూపుతో ఆ ప్రాంత ప్రజలకి దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా 15,000 మంది కార్మికులకి ఉపాధి కల్పిస్తూ ఉన్నటువంటి పరిశ్రమని గత 17 సంవత్సరాలుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతున్నటువంటి పరిశ్రమని పేరు ప్రఖ్యాతులు కలిగి నాణ్యతలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక సిమెంట్ పరిశ్రమని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది అనే ఒక దుర్బుద్ధితో గత 6 రోజులుగా మైనింగ్ జరగకుండా అక్కడ యథేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు రౌడీలను పెట్టి రాకపోకలన్నీ ఆపేస్తూ మైనింగ్ నిల్వలు అయిపోతున్నటువంటి తరుణంలో ఉత్పత్తి కూడా అయిపోయింది. ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది? ఇది కేవలం కక్షపూరితమైనటువంటి కార్యక్రమం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పని దాని మీద ఇలాంటి ఆంక్షలు విధిస్తూ ఇలాంటి అసలు ప్రభుత్వము ఈ రకమైనటువంటి చర్యలకు దిగచ్చా? పరిశ్రమలు రావాలని ఆహ్వానించాలి తప్ప పరిశ్రమల మీద కక్ష సాధిస్తూ స్థానికంగా రౌడీలు, గూండాలు, రౌడీ షీటర్లు ఆ మైనింగ్ తీసుకురాకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తామంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఒక బీహార్ లాగా మారిపోయింది, ఒక బీహార్ లాగా తయారైపోయింది. అన్ని వ్యవస్థలు నాశనం చేసి అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా మనం చివరి స్థానంలోకి పోయామన్నమాట. కాబట్టి పరిశ్రమల మీద కక్ష సాధింపు మానుకోవాలి. చూడండి, అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏ రకంగా వాళ్ళని దండం పెట్టి అడుగుతూ ఉన్నారో. అంటే ప్రభుత్వ సహకారంతో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రౌడీలు, గూండాలు అందరూ కూడా ట్రాక్టర్లు అడ్డం పెట్టి వచ్చేటటువంటి తీసుకొచ్చేటటువంటి దారిలో ఆపు చేస్తూ నిలుపుదల చేస్తూ ఈ రకమైనటువంటి రౌడీ కార్యక్రమాలకి, గూండాయిజాలకి పాల్పడుతూ ఉన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖండించాలి. ఓ పక్క దాడులు చేస్తూ ఉన్నారు, ఓ పక్క పరిశ్రమలు మూతపడే విధంగా చేస్తూ ఉన్నారు, ఒక పక్క పరిశ్రమలు రాకుండా చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలని పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే 2 సంవత్సరాల తన పరిపాలన మీద ఆయన రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏ దారిలో వెళ్తున్నామో, ఏ రకంగా పరిపాలిస్తున్నామో, ఏ రకంగా ప్రజలు మన గురించి అనుకుంటున్నారు అని చెప్పిన విషయాల మీద సీరియస్గా తీసుకుని ఆయన కనుక ఈ వ్యవహార శైలిని, ఈ ప్రభుత్వ తీరుని కనుక మార్చకపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది మరో బీహార్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్వం చెప్పేవాళ్ళు బీహార్లో జంగిల్ రాజు నడిచేది, రౌడీ రాజ్యం నడిచేది అని చెప్పని. కానీ ఇప్పుడు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. పోలీసులు ప్రేక్షక పాత్ర అన్ని చోట్ల కూడా పోలీసులు వాళ్ళకు కావాల్సింది చేసుకుంటా ఉన్నారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటిది అన్నీ కూడా జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే మేము ఏం చేస్తామని అంటా ఉంటే పోలీసుల యొక్క విధి ఇదేనా అని చెప్పని అడుగుతూ ఉన్నాం, ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పోయి అధికారులకు వెళ్ళి అన్నీ వివరిస్తే కూడా పట్టించుకోకుండా అశ్రద్ధ వహిస్తూ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలని చూడండి, పోలీసులు బందోబస్తు ఏ రకంగా ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. పరిశ్రమలు రావాలి, ప్రోత్సహించాలి అనే సిద్ధాంతాన్ని కట్టుబడి ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాను. రైట్. వెంకటేష్ గారు, చూడండి, మీరు ఎప్పుడైనా ఊహించారా ఇట్లాంటి పరిణామం వస్తుంది, తెలుగుదేశం పార్టీ ఈ రకంగా దిగజారిపోతుంది, ఇట్లాంటి ఇండస్ట్రీస్ని కూడా అడ్డం పడే పరిస్థితికి తీసుకొస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇన్నాళ్ళ తర్వాత కూడా, పోనీ మొదట అంటే మాకు తెలియకుండా జరిగిందని చెప్పొచ్చు. అదే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేస్తే అడావుడి చేస్తారు, వెంటనే ఇచ్చేస్తారు కదా, అది నేనేం తప్పు పట్టినాను. కానీ ఇక్కడ 6 రోజులుగా ఇట్లా జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎట్లా బతకాలి ఏం కదా? వెంకటేష్ గారు.
యా ఊహించాం సరే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే కొన్ని పరిశ్రమల ముందు ఎవరైతే రాయలసీమలో కొన్ని కింగ్ఫిషర్ గానికి సంబంధించినటువంటి కొన్ని పరిశ్రమల ముందు ఖచ్చితంగా లోడ్ చేయాలన్నా, బయటికి లోడ్ రావాలన్నా, లేకపోతే ఏదన్నా అది అక్కడ కార్యక్రమాలు శ్రీకాకుళంలో జరగాలన్నా అది మాకు అది రౌడీ మావోలు శ్రీకాకుళంలో ఇవ్వాల్సిందే జరిగిందండి అది. అని మొదలుపెట్టినటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూసాం. గత 2 సంవత్సరాల క్రితమే పరిశ్రమలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఏవైతే అమౌంట్స్ వసూలు చేయటం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి, లేదా రవాణాకు సంబంధించినటువంటి కాంట్రాక్టులకు సంబంధించి అనంతపురంలో జరిగినటువంటి గొడవలు ఇవన్నీ కూడా అవును. మనం చూస్తూనే ఉన్నాం. వాటి యొక్క పరాకాష్ట ఈ రోజు భారతీ సిమెంట్స్ వరకు చేరింది అని చెప్పేసి మనందరం చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిశ్రమలు, లేకపోతే వైఎస్ భారతి గారి యొక్క పరిశ్రమల మీద ఈ రకమైనటువంటి దాష్టికాన్ని చేస్తారు అని ఎప్పుడు అయితే మనం అయితే ఊహించలేదు. ఈ రకంగా చేస్తే రేపొద్దున ఆ, ప్రభుత్వాలు మారితే రేపొద్దున హెరిటేజ్ పరిస్థితి ఏంటనేది అందరూ కూడా చర్చిస్తున్నటువంటి సామాన్య ప్రజానికం ఈ రోజు వీళ్ళని ఇబ్బంది పెడితే రేపు వాళ్ళని ఇబ్బంది పెట్టరా అనేటువంటి ఒక పరిస్థితిని మనందరం చర్చల్లో సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి అనేక రకాలుగా రూపాయలకు భూములు ఇస్తాము, 10 రూపాయలకు భూములు ఇస్తాము, ఫార్చ్యూన్ 500 లో ఉంటే చాలు మేము ఎలా అయినా ఇస్తామని చెప్పేసి అని చెప్తున్నటువంటి చిన్నబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవన్నీ కనిపించడం లేదా? ఈ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ జిఎస్టిలో మనం అధపాతాళానికి పడిపోయినటువంటి పరిస్థితి జిఎస్టి వసూళ్లలో. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రావట్లేదు. కొత్తగా ఉన్న పరిశ్రమలలో పని కూడా జరగనివ్వకుండా, అందులోనూ ప్రతిపక్ష నాయకుడికి సంబంధించినటువంటి పరిశ్రమల మీద ఈ రకమైనటువంటి దాష్టికం ఏదైతే ఉందో, మీరు ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఏదైనా విచారణ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏదైనా ఉంటే ప్రభుత్వ పరంగా మీరు తీసుకోవాలి. కానీ ఈ రకంగా ప్రైవేట్ దందాలు చేస్తే రేపొద్దున రాష్ట్రంలో మీ యొక్క పరిశ్రమలు కానివ్వండి, మీ పార్టీ యొక్క పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే మీ పార్టీ నాయకులకు సంబంధించిన పరిశ్రమలు నడుస్తాయా అని చెప్పేసి అని ఒక్కసారి గుడ్ల మీద చేసుకుని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి ధోరణి రాష్ట్రానికి కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కానివ్వండి ఖచ్చితంగా సమాజానికి హితం కాదు అని చెప్పేసి అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క పౌరుడి మీద. రైట్. పోలీస్ స్టేషన్ అడ్డాగా దామచర్ల దౌర్జన్యాలు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన నేత మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆరోపణలు. మద్యం, ఇసుక, గ్రావెల్ మాఫియాల్లో దామచర్లకు వాటాలంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తీవ్రంగా ఆరోపిస్తే, ప్రస్తుతం ఆయన జనసేన నాయకుడు కదా, ఆయన మీద దామచర్ల గారు ఎదురు ఆరోపణలు చేశారు. సో ఈ జనసేన వర్సెస్ టీడీపీ ఒంగోలులో మంచి రసవత్రంగా మారిందా? అంటే అసలు విషయాలన్నీ బయటకు వస్తున్నాయా? విష్ణు గారు సంక్షిప్తంగా దీని మీద కూడా కామెంట్ చేస్తారా? అంతేగా సార్, ఇద్దరు వాళ్ళ ఉన్నటువంటి వ్యవహారాలు అంటే శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే అక్కడ యొక్క దాని పనితీరు చెప్పాడు. కానీ 175 నియోజకవర్గాలు కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడకపోయినా ఆ నియోజకవర్గంలో అంతా కూడా ఎమ్మెల్యేల యొక్క తీరు ఇలాగే ఉంది. కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి దాని మూలంగా తెలుగుదేశం ఒక పక్క, జనసేన ఒక పక్క, వాళ్ళ జరుగుతున్నటువంటి వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, ప్రజలకు వస్తూ ఉన్నాయి. మేము ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ ఎంత వచ్చింది, 15 సంవత్సరాలు కలిసి ఉంటాము అని చెప్తున్నారు. మంచిదే, కానీ ప్రతి నియోజకవర్గం ఏ విధంగా కుళ్ళిపోయింది, ఏ విధంగా అరాచకం పాలైంది, ఏ విధంగా రౌడీజం పాలైపోయింది, ఏ విధంగా ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు, ఇతర రౌడీజాలు ఏ రకంగా జరుగుతున్నాయి అనే దానికి ఈ ఆంధ్రప్రదేశ్ని అద్దం పట్టే విధంగా బాలినేని గారు చెప్పినటువంటిది యథార్థము. దీని మీద ఖచ్చితంగా 2 వర్గాలు కూడా కొట్టుకునేటటువంటి పరిస్థితి కూడా నెలకొని ఉంది. రైట్. ఓకే, సంక్షిప్తంగా మీరు కూడా కామెంట్ చేస్తారా వెంకటేష్ గారు? బాలినేని గారు ఏదైతే ఈ రోజు చేసినటువంటి పరిస్థితి ఉందో, వ్యాఖ్యల యొక్క పరిస్థితి తీవ్ర పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి, పొత్తులో ఉన్నటువంటి ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి వైరం. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీకి ఆయన కొత్త అయినప్పటికీ ఆయన ఏమంటున్నారంటే, నాకు కానీ నా యొక్క వర్గానికి కానీ ఎటువంటి పదవులు అవసరం లేదు, కానీ జనసేన పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి మాత్రం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో రావాల్సినటువంటి షేర్ అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. ముఖ్యంగా
ఏదైతే పోలీస్ సెటిల్మెంట్లు కానివ్వండి, రిమైనింగ్ షాప్స్ అలాట్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి వ్యవహారాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. దీన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తాము, పోరాడతాం అని అంటాడు. అసలు పంచాయతీ కాకపోతే అదనమాట. ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే అసలు రెండు అసలు పవన్ పార్టీల మధ్య కళ్యాణ్ రెండు పార్టీల మధ్య అసలు పంచాయతీ అదనమాట. ఎస్. అయితే అసలు అధినేతే లొంగిపోయినప్పుడు ఈ బాలినేని గారి యొక్క పోరాటం దేనికో అర్థం కానటువంటి ఒక పరిస్థితి. అంటే ఆయనకి అవమానాలు ఎదురవుతున్నాయంట కదా పాపం తెలుగుదేశం వైపు. సార్ సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలిసిన విషయం బాలినేని గారికి తెలియదా అనేది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆయన యొక్క లోకల్ గా ఉన్నటువంటి పొలిటికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆయన చూసుకోవాలి, కానీ జనసేన పార్టీ అనేది తెలుగుదేశం పార్టీకి మరొక 15 సంవత్సరాల పాటు ఏది జరిగినా కానీ మేము ఖచ్చితంగా పొత్తులోనే ఉంటామని ఆయన అధినేత చెప్పినప్పుడు ఈయన ఇంకా అన్యాయం జరిగింది, మరొక విధానంలో మాకు న్యాయం జరగలేదు అని చెప్పేసి అని అంటాం ఎంత అమాయకత్వంగా ఉందంటే, మీకు అన్యాయం జరిగినా ఏమి జరిగినా గానీ 15 సంవత్సరాల పొత్తు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి అధినేత చెప్పినప్పుడు మీరు ఇంకా గొత్తు చించుకోవడం లేకపోతే కడుపు చించుకోవడం వల్ల అనవసరం ఉపయోగం లేదని చెప్పేసి అని చెప్పదలుచుకున్నాం బాలినేని గారు. రైట్.